మొన్న ఇస్రో వాళ్ళ పరిశోధన నాసాతో కలిపి చేసినటువంటి సందర్భంలో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఎవరైతే ఈ సుధాంశ్ త్రివేది లాంటి వాళ్ళు అక్కడికి విత్తనాలు కూడా పట్టుకెళ్ళారు. ఆ విత్తనాలు ఇప్పుడు రిటర్న్ వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో లడాక్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించిన 2 రకాల పంటల విత్తనాల్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైంటిస్టులు విజయవంతంగా మళ్ళీ భూమి మీదకి చేర్చారు. వీటిని కొన్నాళ్ళు పరీక్షించి పొలంలో నాటబోతున్నారు. లడాఖ్లో చలి ప్రాంతంలో సాగే పౌష్టికాహార పంటలైనటువంటి సేబక్దోన్, హిమాలయన్ బక్వీట్ అనే పంటల విత్తనాలు ఈ నెల 1వ తేదీ నాసా క్రూ 11 మిషన్ ద్వారా ఐఎన్ఎస్కి చేర్చారు. ఈ విత్తనాలు సరిగ్గా వారం రోజుల పాటు ఐఎన్ఎస్లోనే ఉన్నాయి. అంటే మొన్నటి కాదైతే ఇది సపరేట్. క్రూ 10 మిషన్ ద్వారా ఈ నెల 9వ తేదీన భూమిపైకి తీసుకొచ్చారు. ఎమర్జింగ్ స్పేస్ నేషన్స్ స్పేస్ ఫర్ అగ్రికల్చర్ ఫర్ స్పేస్ అనే ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విత్తనాలు ఎలాంటి మార్పులకు లోనవుతాయనేది పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతరిక్షంలో భూమి ఆకర్షణ శక్తి ఉండదు, రేడియేషన్ అధికం, ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది, ఉష్ణోగ్రతలు తరచుగా మారిపోతుంటాయి. సేబక్దోన్, హిమాలయన్ బక్వీట్ లడాఖ్లో సంప్రదాయ పంటలు, పోషకాల పుష్కలం, వైద్య అవసరాలకు కూడా ఉపయోగిస్తుంటారు. బాగా చల్లగా ఉండే వాతావరణంలో సాగవుతాయి. అంతరిక్ష వాతావరణం తట్టుకునే పంటల పరీక్ష కోసం వీటిని ఎంపిక చేశారు. లడాక్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన మొదటి పంటలుగా రికార్డులకు ఎక్కాయి. ఈ విత్తనాలు ల్యాబ్లో విశ్లేషించబోతున్నారు. వాటిలో జన్యుపరమైన మార్పులు ఏమైనా జరిగాయి అనేది గుర్తిస్తారు. ఎంత మేరకు ఉత్పత్తిని ఇస్తాయనేది పరీక్షిస్తారు. అంతరిక్ష వాతావరణాన్ని ఇవి తట్టుకోగలవని తేలితే భవిష్యత్తులో అంతరిక్షంలో ఈ పంటలను సాగు చేసే అవకాశం ఉందని, తద్వారా వ్యోమగాముల ఆహార అవసరాలు తీరుతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష వ్యవసాయ రంగంలో భారతదేశ ప్రాధాన్యతను సేబక్దోన్, హిమాలయన్ బక్వీట్ విత్తనాలు చాటి చెబుతున్నాయి. ఐఎన్ఎస్ నుంచి వచ్చిన కొన్ని విత్తనాలు తదుపరి పరీక్షల కోసం ల్యాబ్కు పంపిస్తుండగా మరికొన్నింటిని లడాక్ ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తామని ప్రోటోప్లానెట్ సంస్థ డైరెక్టర్ సిద్ధార్థ పాండే ప్రకటించారు.